ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ మన వర్క్ బ్లౌజెస్ అయితే చూసేద్దాము. కొత్త కస్టమర్కి వర్క్ ఎలా చేశాను, అలాగే మన ఓల్డ్ కస్టమర్ మళ్ళీ ఎలా వచ్చారు అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో అయితే ఎక్కువ లెంత్ అయితే లేదు, జస్ట్ సింపుల్గానే ఉంది, కొంచెం తక్కువ టైంలోనే అవుతుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఓకేనా. అది చూడండి, శారీ అయితే మనకి ఇలా వచ్చేసింది. గ్రీన్ కలర్ శారీ వచ్చింది, మనకి ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది. శారీ పైన సిల్వర్ బూటీస్ వచ్చాయి. మనకి శారీకి అనేది ఈ గోల్డ్ కలర్ది బ్లౌజ్ అయితే తీసుకొని వర్క్ అయితే చేశానండి. క్లాత్ అనేది నేనే తీసుకొని వచ్చాను. ఈ శారీకి ఇది చూపిస్తాను. హ్యాండ్స్ అయితే బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నెక్ బాగాలేదని కాదండి, కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అనమాట. వాళ్ళకి ఎల్బో హ్యాండ్ కావాలి, అలాగే ఫుల్ కావాలి. ఈ డిజైన్ బ్రైడల్ కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఇలా చూడండి, మ్యాంగోస్ వచ్చాయి. మ్యాంగోస్ పైన మళ్ళీ ఇక్కడ మ్యాంగో వచ్చింది కదా, మ్యాంగో పైన మళ్ళీ ముడుకుట్టు లాగా ఇలా వర్క్ అయితే వచ్చేసింది. లీవ్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి అవుట్లైన్ పైన ఇంటూ లాగా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. కాబట్టి మనకు వర్క్ అనేది థిక్గా అసలు ఊడిపోదండి, అంత థిక్గా అయితే వర్క్ అయితే వస్తుంది. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది, అంటే ఇలా వస్తుంది. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి, బాగుంది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేస్తే ఎంత బాగున్నాయి చూడండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3-4 బ్లౌజెస్కి అయితే వేసాను. ఇలా చూడండి, అసలు ఈ డిజైన్ చూస్తే మనము పెయింటింగ్ వేసినామా అన్నంత లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే అన్ని మగ్గం లుక్ అనిపిస్తుంది అంటుంటాం కదా, ఇది పెయింటింగ్ వేస్తూ ఉంటాం కదా, ఆ లుక్ అయితే కనిపిస్తుంది దీంట్లో అయితే. ఎందుకంటే దీంట్లో ఫ్లవర్లో చూడండి, మనకు ఫ్లవర్లో డబల్ షేడ్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్లో డబల్ షేడ్ రావడము, ఈ తీగలు రావడము, ఇక్కడ ఈ ఫ్లవరు అవుట్లైను మనకు సడన్గా చూస్తే అసలు పెయింటింగ్ వేసారా, ఎంత నీట్గా వచ్చింది అనేది అనిపిస్తుంది అనమాట ఈ హ్యాండ్లో. అయితే ఈ హ్యాండ్లో ఏంటంటే మనకి బార్డర్ సపరేట్గా ఉంటుంది, పైన ఇది వచ్చేసి దీనికి పైన బూటీస్ వస్తాయి అనమాట, అది సపరేట్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ కలిపి నేను ఇలా ఒక 1 హ్యాండ్ లాగా క్రియేట్ చేశానండి. అయితే ఆల్రెడీ ఒక కస్టమర్కి అలా ఫస్ట్ టైం చేశాను. ఆ పిక్ చూసి చాలా కస్టమర్స్ అదే విధంగా కావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. వీళ్ళు కూడా అదే పిక్ చూసి అడిగారు, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇలా అయితే చేశాను. వాళ్ళ శారీ గ్రీన్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ ఎక్కువగా వచ్చే విధంగా చూసి మీకు చూడండి, హ్యాండ్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది, ఓకేనా. వీళ్ళైతే కొత్త కస్టమర్ అండి, 2 శారీస్ ఒకరివే. కొత్త కస్టమరు వర్క్ చూసి మళ్ళీ మన దగ్గరికి రావాలి అని అనిపించే విధంగా వాళ్ళకు మనం వర్క్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది ఇంకొక శారీ, వీళ్ళ 2 శారీస్ ఒకరివే అండి. ఈ శారీ అయితే ఇలా వచ్చింది. అసలు ఈ శారీకి మీరు వర్క్ ఎలా వేస్తారో అర్థమే కావట్లేదు, మీ ఇష్టం వచ్చింది అయితే వేయండి అని చెప్పేసి అన్నారనమాట. కలర్ కాంబినేషన్స్ అయితే నా పైన 2 కూడా కలర్ కాంబినేషన్స్ నా పైన చెప్పేశారు. దీంట్లో అయితే మనకు వాళ్ళు చెప్పారు ఏంటి, ఇంకా గోల్డ్ క్లాత్ ఉంది కాబట్టి గ్రీన్ అండ్ సిల్వర్, అదైతే నార్మల్గా. ఈ శారీకి అయితే వాళ్ళకి అర్థం కావట్లేదంట, మీ ఇష్టం ఎలా అయినా వేసేయండి అని చెప్పి అన్నారనమాట. ఎందుకంటే శారీ కలర్ వచ్చింది, చాక్లెట్ కలర్ బార్డర్ వచ్చింది, సిల్వర్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ వచ్చింది, మ్యాంగోస్లలో ఇక్కడ పింక్ వచ్చింది. ఇంకా ఏంటంటే ఇక్కడ మ్యాంగోస్లలో మనకి ఇలా బ్లూ కలర్ కూడా వచ్చింది. చూడండి, మీకు శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఇలా బ్లూ కలర్ కూడా వచ్చింది. ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఏ కలర్ హైలైట్ అవుతుంది, ఏ కలర్ హైలైట్ చేయాలి అనేది కూడా చూసుకోవాలి కదా. దీనికైతే చాలా బాగా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అనేది, ఇంత బాగుంది కదా. చూడండి, ఇలా వచ్చేసి శారీ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్, మ్యాంగోస్లలో పింక్ వచ్చింది కదా, ఆ పింక్ అయితే తీసుకున్నాను. నేను కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది సిల్వర్ పైన ఇది వచ్చింది, లైట్ షేడ్ వచ్చింది. కానీ మనం కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. మరీ ఎక్కువేం లేదండి, కొంచెం డార్కే కావాలని నేను అలా తీసుకున్నాను. ఎందుకంటే ఇది లైట్ డార్క్ చెప్తుంది, 2 ఈక్వల్గా ఉంటుంది కలర్ అనేది. అంటే 2 కొంచెం డార్క్ కలర్లో వచ్చేస్తే మనకు గోల్డ్ కలర్ది అవుట్లైన్ రావడం వల్ల
ఫ్లవర్ అనేది హైలైట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక మనకు అవుట్లైన్ గోల్డ్ వచ్చింది కదా, లోపల ఫ్లవర్ ఫిల్లింగ్ ఉన్న మనకు ఫిల్లింగ్ ఉంటుంది కదా, ఆ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అందుకే నేను కొంచెం డార్క్ అయితే తీసుకున్నాను అనమాట. సిల్వర్ వచ్చేసింది. ఈ బార్డర్కి అనేది ఇక్కడ గోల్డ్ ఇచ్చేసాను. ఇక్కడ మనకు ఇదంతా సిల్వర్ వచ్చేసింది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ వచ్చేసింది. మనకు టోటల్గా అయితే నెక్ ఇలా ఉండే చూడండి. హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా మనకి ఇంట్లో. అసలు ఈ హ్యాండ్ వేసుకుంటే కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా బ్రైడల్ అయితే ట్రై చేయొచ్చండి. అసలు అన్ని వీడియోస్లలో బ్రైడల్ లుక్ అని పెడుతున్నారు కదా అని అనుకుంటున్నారు చాలామంది. ఏం చేయాలండి, అన్ని బ్రైడల్ లుక్ ఉన్న డిజైన్సే ఉంటున్నాయి కదా, మరి సింపుల్గా ఉంటే సింపుల్ డిజైన్ అని పెట్టేస్తున్నాను కదా. చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చింది. అసలు వేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా. హ్యాండ్కి వేసుకుంటే చాలా బాగా కనిపించేస్తుంది. 2 హ్యాండ్స్ అయితే ఇలాగే కంప్లీట్ అవుతాయి. ఓకేనా. ఇది 2 బ్లౌజెస్ అయితే ఒకే కస్టమర్వి. అయితే ఆల్రెడీ మనము ఇంతకుముందు అయితే ఈ వర్క్ వేసాం కదండి. మీరు ఎప్పటి నుంచో నా వీడియో చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. చాలా రోజులు ఏం కాలేదండి, రీసెంట్గానే వేసాను ఇది. వాళ్ళు ఈ బ్లౌజ్ అయితే నేనేం స్టిచ్చింగ్ చేయలేదు, వాళ్ళు మళ్ళీ నాకు ఇదే సైజ్కి ఇచ్చారనమాట. చూడండి స్టిచ్చింగ్ తర్వాత ఎంత హైలైట్ అయిపోయింది బ్లౌజ్ అనేది. బాగుంది కదా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ మళ్ళీ సైజ్కి ఇచ్చేసి, ఇది చాలా బాగా నచ్చింది అని చెప్పేసి సైజ్కి ఇచ్చారు. ఇంకా నేను వర్క్ అయితే చేయలేదు, వాళ్ళు నిన్న నైటే తీసుకొచ్చి ఇచ్చారనమాట. 2 డేస్లో ఇచ్చేసేయాలి. ఇది కూడా ఇది వాళ్ళ మ్యారేజ్ శారీ. అందరికీ ఐడియా ఉంటుంది కదా మ్యారేజ్ శారీ అంటే. ఇలా చూడండి, వాళ్ళ పెళ్లి శారీ అంటే ఇది. ఈ పెళ్లి శారీకి మళ్ళీ వాళ్ళు ఈ క్లాత్ అయితే తీసుకొచ్చి వాళ్ళే ఇచ్చారు. ఈ శారీకి ఇది, దీనిపైకి ఏ వర్క్ వేస్తాను అనేది మీరు నెక్స్ట్ వీడియోస్లలో అయితే చూడండి. ఓకేనా. నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.